ఇది మీషో నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. మొన్న ఒకటి తీసుకొచ్చినాను కదా, అంటే కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ ఒకటి రెండు ఫ్లవర్ వైస్ కానివ్వండి, లేకపోతే మనీ ప్లాంట్ లాగా అట్లా కొంచెం ఆర్టిఫిషియల్ ఉంటే బాగుంటాయి. అండ్ మనం దాన్ని వాటర్ పోసి కూడా క్లీన్ చేయొచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఆర్డర్ పెట్టినాను అండ్ ఇది కూడా వచ్చింది. బట్ ఆత్రం ఊరుకోదు కదా, సో ఆల్రెడీ ఓపెన్ చేసి చూసాను అనమాట. ఇప్పుడు మీ ముందు కూడా పెడదాము అంటే చూసాను అంతే, సెట్ చేయలేదు నేను. సో ఎట్లా వచ్చింది ఏంటి అంటే బాగానే వచ్చింది. మళ్ళీ చూసి మళ్ళీ రిటర్న్ పెడదామని చెప్పేసి బాగానే వచ్చింది. అండ్ ఇది ఈ కాడలు కాదు, దీనికి ఆకులు కూడా ఉన్నాయి. కొంచెం ఆగండి చూపిస్తా. అంటే క్వాలిటీ చాలా బాగుంది, అంటే వర్త్ అనిపించింది కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట. అంటే చిన్నగా వస్తుందేమో అనుకున్నాను కానీ పర్వాలేదు, బాగానే వచ్చాయి. ఇవి లీవ్స్, ఒకటి డార్క్ గ్రీన్ అండ్ ఒకటి లైట్ గ్రీన్ వచ్చిందనమాట. సో ఇప్పుడు దీనికి సెట్ చేద్దాం. సో ఫైనలీ ఇది సెట్ చేసిన తర్వాత ఎంత మంచిగా కనిపిస్తుంది. నాకు ఇది పాట్ తీసేసాను నేను ఇంతకుముందు, ఫ్లవర్ వైస్ అవి పాట్స్ 2 తీసుకొచ్చాను కదా, దాని ప్లేస్లో అనమాట ఇది దీంట్లో పెట్టేశాను. మా వారు చేసిన ఫ్లవర్ వైస్ చేశారు కదా, సో అది పాపం బయటికి వెళ్ళట్లేదండి, అది ఇంట్లోనే తిరుగుతుంది అనమాట. నేను యాక్చువల్లీ అది పడేద్దాం అనుకున్నా కానీ చాలా బాగా కనిపిస్తుందండి దీంట్లో పెట్టేసి. అంటే ఇది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల పడిపోతుంది అనమాట. సో దీని లోపల ఏమన్నా వేస్తే ఎక్కడ పెట్టాలా అని చూస్తున్నాను. సో ఇట్లాంటివి డెకరేటివ్ ఐటమ్స్ మనం లైవ్ ప్లాంట్స్ తీసుకొని వస్తే అవి ఏమవుతుందంటే పెట్టడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి టైం పడుతుంది. అండ్ ఇంట్లోకి కొంచెం చిన్న ఇన్సెట్స్ వస్తాయేమో అని ప్లాస్టిక్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ డే యాక్టివిటీ ఉంది మా బాబుకి, సో దానికోసం అనేసి ఇక్కడ రెడీ చేస్తున్నారనమాట మా వారు. సో 3D హోలోగ్రామ్ అంటాం కదా, అది రెడీ చేస్తున్నారు. అవి చీకట్లో ఉంటే బాగా కనిపిస్తుంది. అండ్ ఇది మా పాప చెప్పిందండి, అంటే తను ఆల్రెడీ స్కూల్లో రెడీ చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి చెప్తుంది అనమాట ఇలా చేయండి అని చెప్పేసి. అండ్ చూసారా లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత 3D హోలోగ్రామ్ అనమాట ఇది. సో చాలా చాలా బాగా కనిపిస్తుంది కదా, నాకు బాగా నచ్చింది. అండ్ ఇలాంటి క్రియేటివిటీ అంటే ఫస్ట్ మా పాప చేసింది, ఆ తర్వాత బాబుకి ఇచ్చారనమాట యాక్టివిటీ నెక్స్ట్ డే స్కూల్లో. సో దానికోసం అనేసి ఇక్కడ రెడీ చేసి మా వారు, అంటే హోంవర్క్ వాడికి కాదండి మాకు ఇస్తారనమాట. వాడేమో బిందాస్గా కూర్చుంటాడు, ఆరాంగా కూర్చుంటాడు పక్కన, సో మాకు ఇచ్చేస్తాడు. మేము ఇక్కడ రెడీ చేసి వీడియో షూట్ చేస్తున్నా. సో చూసారా ఎంత బాగా వచ్చింది కదా. సో చాలా బాగా ట్రై చేశారు, అంటే అట్లీస్ట్ ఒక వాళ్ళకి ఇవంతా చేయడానికి 1 అవర్ పట్టిందండి. ఇలాంటి డబ్బాలు 2 అంటే వేస్ట్ చేశారనమాట. అంటే మనకి ఫస్ట్ ఎట్ ఏ టైం రాదు కదా, సో ట్రై చేస్తూ ఉండాలి. ట్రై చేస్తూ ఉంటే అదే ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఈ హోంవర్క్ మా వాడికి కాదండి, మా వారికి అనమాట. సో మా పాప చెప్తూ ఉంటే మా వారు అట్లా కట్ చేసి ఇస్తున్నారనమాట. సో వాడైతే ఎంచక్క పల్లీలు తినుకుంటూ చూస్తున్నాడు, ఇది ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి చెప్తున్నా అనమాట. సో చాలా బాగా కనిపిస్తుంది కదా, చీకట్లో చాలా బాగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనకి రథసప్తమి కదా, సో దానికోసం ప్రిపరేషన్ అయితే రెడీ చేసుకోవాలి. ఏం లేదండి, ఎక్కువ శాతం నేను మార్నింగే లేచి అందరూ స్నానం చేస్తారు. తలంటు స్నానం చేసిన తర్వాత ఇక్కడ సూర్య నమస్కారం చేసుకోవాలి. అండ్ మనం తల మీద జిల్లేడు ఆకు ఉంటుంది కదా, అది పెట్టేసి స్నానం చేసుకోవాలి. ఇంట్లో అందరూ ఆ రోజు స్నానం చేసి, ఇంకా ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఫాస్టింగ్ కూడా, ఫాస్టింగ్ అంటే ఏమి ఉండదండి, అంటే ఫ్రూట్స్ అట్లా తీసుకోవచ్చు, ఫ్రూట్స్ పాలు అట్లా తీసుకుంటూ స్వామివారికి పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట. బట్ నేను ఫాస్టింగ్ ఏమి ఉండదు, ఎందుకంటే మనం వర్క్ చేయాలి, ప్లస్ మనం అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాం కాబట్టి కొంచెం స్టామినా కావాలి, కాబట్టి నేను ఫాస్టింగ్ ఏమి ఉండట్లేదు అనమాట. నైట్ ఒకటి నేను మిల్క్ అండ్ ఫ్రూట్స్ తీసుకుందామని అనుకుంటున్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు రథసప్తమి కదా, అందరూ మంచిగా పూజలు చేసుకుని ఉంటారు. సో కింద కూడా మీకు ఒక ముగ్గు చూపించాను కదా, ఆంటీ వేస్తున్నారు అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. సో మనది అపార్ట్మెంట్ కదా, మనకి ఇంటి ముందు వేయడానికి ముగ్గు సరిపోదు ప్లేస్. సో ముగ్గు వేసిన నెక్స్ట్ సెకండ్కే ఆ ముగ్గు కాన్లో లేకపోతే అవి తాడు అవి వేసింటాం కదా, అవి మొత్తం చెడిపోతాయి అనమాట. సో పిల్లలు బయటికి లోపలికి తిరుగుతుంటారు కాబట్టి అందుకోసం ఇంకా నేను ముగ్గేమి వేయలేదు. సో నార్మల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట.
అండ్ ఈరోజు రథసప్తమి మనము తెల్ల జిల్లేడు ఆకు మనము అంటే ఇట్లా పైన పెట్టుకొని హెడ్ బాత్ చేసుకొని సూర్యనారాయణకి నమస్కారం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో ప్రస్తుతానికి ఇప్పుడు హెడ్ బాత్ చేసుకున్నా, నేను చేసుకొని దేవుడికి నమస్కారం చేసుకొని వచ్చాను అనమాట. సో అందరికీ మంచిగా ఈ రథసప్తమి రోజు సూర్యుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను ఒక మంచి రెమెడీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో చాలా మందికి ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది కదా, అంటే నాకైతే బేసిక్గా చాలా ఎక్కువ ఉంది. సో అంటే ఈవెన్ నేను తిన్నది డైజెస్ట్ కావట్లేదు అనమాట, ఎంత హెవీ వర్క్ చేసినా కూడా. అందుకే నేను ఈ మధ్య 1 వీక్ నుంచి చెప్పాను కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను అని చెప్పేసి. సో నైట్ టైమ్స్ అయితే నేను రైస్ ఎక్కువ తీసుకోవట్లేదు. సో అంటే కొంచెం తీసుకుంటున్నాను క్వాంటిటీ, రైస్ క్వాంటిటీ కొంచెం తీసుకుంటున్నాను, కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు మీకు ఒక మంచి పౌడర్ అయితే చూపిస్తాను. సో అది కూడా చూసేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను, బికాజ్ నాకు మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి. సో ప్రస్తుతానికి నాకు చాలా బాగా పనిచేస్తుంది ఆ పౌడర్ అనేది. సో అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే, డైలీ నా రొటీన్ వ్లాగ్లో ఈరోజు ఒక డైలీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోదండి. సో ఓకేనా, ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళి ఆ పౌడర్ ఏంటో చూసి వచ్చేద్దాం. ఇంకా మార్నింగే అంటే ఈరోజు సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఈరోజు సూర్యాష్టకం అయితే పెట్టుకున్నాం అనమాట. అంటే మండే రోజు అంటే డైలీ ఒక అష్టకం అయితే ఇంట్లో నడుస్తూనే ఉంటుంది. సో అట్లా వినుకుంటూ పని అయితే చేసుకుంటాను. మార్నింగే ఫస్ట్ మా వారు పిల్లలు వెళ్ళే ముందు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు 7:30కి అంతా వెళ్ళిపోతారు కదా, నేనంటే కొంచెం లేట్గా స్నానం అట్లా చేస్తూ ఉంటాను. ఇంకా మా వారికి అయితే ఫస్ట్ ఇట్లా మార్నింగే వీళ్ళందరికీ జిల్లేడు ఆకు అట్లా పైన పెట్టేసి స్నానం చేసిన తర్వాత ఇలా సూర్య నమస్కారం, ఆ స్వామి వారి అనుగ్రహం మన మీద కలగాలని చెప్పేసి సూర్య నమస్కారం అయితే పిల్లలతో సహా అందరికీ చేయించానండి. ఇక్కడ మాకు ఇక్కడ సైడ్ వస్తాడు, మా ఇంటి సైడ్ సూర్యుడు రావడనమాట, అందుకోసం ఇక్కడ సైడ్ వచ్చి సూర్య నమస్కారం చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ తులసి చెట్టు అండ్ దాని పక్కనే బ్రహ్మకమలం చెట్టు ఉందన్నమాట. సో ఈ రెండింటికి కూడా పూజ చేస్తారు. సో ఈ రెండు ఇట్లా పెట్టేసిన తర్వాత పూజ చేసేసి ఇంకా మా వారైతే వెళ్ళిపోయారనమాట ఆఫీస్కి. సో ఇక్కడ ఆంటీ రథం ముగ్గు వేస్తున్నారు, చక్కగా కల్లాపు చల్లేసి ముగ్గులతో కలర్స్ వేసి ఎంత ఓపికతో వేస్తున్నారంటే ఆంటీ, నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే నేను పైనుంచి ఇట్లా వీడియో అయితే తీసుకుంటున్నాను. సో రథం ముగ్గు ఖచ్చితంగా వేస్తారండి ఈ రథసప్తమికి. సో నాకైతే ముగ్గులు చాలా తక్కువ అండి, ఎక్కువ రావు. వచ్చినా మనకి అపార్ట్మెంట్ ముందు వేయడానికి స్పేస్ లేదనమాట. సో వేసిన పిల్లలు ఒక నిమిషం కూడా ఉంచరు. సో అందుకే ఇంకా ఆంటీ వేస్తుంటే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అనమాట. ఇడ్లీ చిక్కుడుకాయ కర్రీ రైస్ అయితే చేశాను. సో ఇంకా ఈరోజు పూజ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఏం షేర్ చేయట్లేదండి, ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి నేను జస్ట్ అట్లా ఇడ్లీ వేసేసి ఇంకా పిల్లలకి తినిపించేసి పంపించాను అనమాట. అండ్ మనం ఇడ్లీ వేస్తాం కదా, ఇడ్లీ పాత్ర లోపల అనేది బ్లాకిష్గా అయిపోతుంది. అలా అవ్వకుండా లోపల ఒక నిమ్మ చెక్క వేసేసి పెట్టేస్తే ఆ బ్లాకిష్నెస్ మొత్తం పోతుందన్నమాట. మంచి పౌడర్ అయితే చూపిస్తున్నాను ఎసిడిటీకి. సో ఇది వచ్చేసి వామ్ అండి, అండ్ ఇది వచ్చేసి జీరా అనమాట, జీలకర్ర. అండ్ దీంతో పాటు కొంచెం సోంపు యాడ్ చేస్తున్నా, అంటే ఒక 2 టేబుల్ స్పూన్, అన్ని 2 టేబుల్ స్పూన్ తీసుకున్నా. సో ఈక్వల్గా తీసుకోవాలి, నాకు తెలుసు క్వాంటిటీ అనేది, కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్ అలా వేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 2 టేబుల్ స్పూన్ వాము. ఇవి మొత్తం కొంచెం ఈ 3 ఇంకా కావాలంటే మనం జీలకర్ర ఉంటుంది కదా, అంటే నల్ల జీలకర్ర, సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నాకు అది టేస్ట్ బాగుండదు కాబట్టి నేను ఇవి 3 తీసుకున్నా. ఇవి 3 ఇప్పుడు నేను ఎలా పౌడర్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. సో నెక్స్ట్ సోంపు, ఫైనల్గా సోంపు వేసుకొని ఇది స్టవ్ కట్టేస్తున్నా, ఎందుకంటే ఇది ఆల్రెడీ హీట్ ఉంది కదా, ఈ సోంపు అనేది ఈ హీట్కే ఫ్రై అయిపోతుంది కాబట్టి. సో ఇవన్నీ కొంచెం కూల్గా ఉన్న తర్వాత మనం పౌడర్ కట్టేసుకుందాం. పౌడర్ కొట్టుకున్న తర్వాత ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాం. సో ఇదైతే మనము జీలకర్ర అండ్ వాము సోంపు ఈ 3 మనము ఫ్రై చేసి పెట్టుకున్నాము. సో ఈ ఫ్రై చేసుకున్నాయి ఇప్పుడు చల్లగా అయిపోయినాయి అనమాట. ఇవన్నీ కలిపి మిక్సీ పౌడర్ కొట్టేద్దాం. సో ఫస్ట్ అయితే ఆల్రెడీ నేను ఇది యూజ్ చేస్తున్నా, మంచి రిజల్ట్ అయితే వచ్చింది కాబట్టి, అంటే మంచిగా పనిచేస్తుంది. సో డైజెస్టింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇది మళ్ళీ అయిపోయింది, వీక్లీ వన్స్ అట్లా పౌడర్ కొట్టి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ అయిపోయింది కదా, సో
పౌడర్ అనేది అయిపోయిందండి నాకు, అందుకోసం నేను మళ్ళీ రెడీ చేస్తున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేది షేర్ చేస్తున్నాను అనమాట. సో ప్రస్తుతానికి ఇది మంచిగా నేను ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నాను. ఇది మిక్సీ అది తడిగా ఉంది కదా, మళ్ళీ పౌడర్ రాదు, గట్టిగా అయిపోతుంది. సో ఇందాకనే నేను ఆరబెట్టి పెట్టాల్సింది. సో ఇప్పుడైతే ఇది పౌడర్ కొట్టుకొని వచ్చేస్తా. ఎలా యూజ్ చేయాలని సో ఇట్లా పౌడర్ కొట్టి పెట్టేసుకున్నాను. ఇది ఒక అంటే మనకి ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు యూజ్ చేసుకుని డైలీ ఒక స్పూన్. నేనైతే 3 times వాడుతున్నాను అనమాట. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ పడుకున్నాక డిన్నర్ చేసిన తర్వాత తీసుకుంటున్నాను. సో ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి ముందు, మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ అంటే మనం లేసి బ్రష్ చేసుకున్నామంటే ఇది ఒక స్పూన్ తినేసి అండ్ మనం ఒక గ్లాస్ వాటర్ అనమాట, హాట్ వాటర్. సో అది తీసుకుంటున్నా. ఇక్కడ ఆల్రెడీ హాట్ వాటర్ హీట్ చేసి పెట్టున్నా. అండ్ ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేస్తున్నా అనమాట. సో ఇడ్లీ వచ్చేసి నేను 2 తీసుకెళ్తున్నా అండి, ఎందుకంటే వాటర్ క్వాంటిటీ మనం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి. సో బాక్స్లో అనేది మరి ఎక్కువ పెట్టుకెళ్ళినా కూడా నేను ఎక్కువ తినేస్తాను, ఆకలి మీద ఎక్కువ తినేసాను అనమాట. సో 2 ఇడ్లీ వేసుకుంటున్నాను. అండ్ చట్నీ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో ఈ చట్నీ అంతా వేసుకెళ్తాను అనమాట. 2 ఇడ్లీలోకి చట్నీ ఎక్కువ తీసుకోవాలి. ఏదైనా సరే రైస్ అయినా మనం తక్కువ తీసుకోవాలి, కర్రీస్ కానీ ఏదైనా సరే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. కర్రీ క్వాంటిటీ ఎక్కువ, రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. సో మళ్ళీ ఇంకా మధ్యలో ఏం తినకూడదు. సో ఇప్పుడు నేను ఈ పౌడర్ ఎలా తిండాను అనేది చూపిస్తాను. సో సోంపు, జీలకర్ర, వాము కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. సో 1 స్పూను. ఇప్పుడు నేను అది ఏమంటారు చాక్లెట్ అది బాగా తిన్నా అనమాట. అది కొంచెం అది వేసుకోగానే నోరంతా ఎట్లా అనిపిస్తుంది. సో ఇది మనకు తినడానికి ఫస్ట్ అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది. అలవాటు అయిన తర్వాత మనకి బాగానే అనిపిస్తుందండి. సో దీన్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. ఎసిడిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ హాట్ వాటర్ మటుకు మార్నింగ్ 1 గ్లాస్ తీసుకోండి, ఆఫ్టర్నూన్ 1 గ్లాస్ తీసుకోండి, నైట్ 1 గ్లాస్ తీసుకోండి. నేనైతే రెగ్యులర్గా హాట్ వాటర్ తీసుకుంటున్నాను. సో డైలీ ఒక 2-3 లీటర్స్ వాటర్. ఈ మధ్య చెప్తున్నాను కదా, ఇంతకుముందు అయితే నేను వాటర్ క్వాంటిటీ అట్లా తీసుకునేదాన్ని కాదు, అంటే చాలా తక్కువ అండి. బాటిల్లో ఒక హాఫ్ బాటిల్ తీసుకునేదాన్ని అనమాట. నాకు అందుకే వచ్చింది అనుకుంటా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, ఆఫ్టర్నూన్ లంచ్ 3 o'clockకి అట్లా చేయడము. ఎందుకంటే మనం వర్క్ చేసే చోట ఎప్పుడు తింటామో ఎప్పుడు టైం కుదరదు కదా. సో అందుకోసం నేను మధ్యాహ్నం లంచ్ కొంచెం లేట్గా చేయడం, మార్నింగ్ స్కిప్ చేయడం, నైట్ ఇంకా ఉంటే తింటాను లేకపోతే లేదు అన్నట్లుగా చేసి ఇప్పుడు ఎసిడిటీ చాలా హెవీగా తెచ్చుకున్నాను అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నేను ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తున్నా. సో ఇది స్టార్ట్ చేసిన కానీ మనీ మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. మెడిసిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా హెవీ వెయిట్ గెయిన్ అవుతున్నా నేను. సో అంటే వెయిట్ ఎక్కువ అవుతున్నా, అందుకోసం నేను ఇంకా ఇవి బంద్ చేసి ఇది ఒకసారి వాడి చూద్దామని చెప్పి వాడి చూస్తున్నాను. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను వెళ్ళేసరికి అట్లీస్ట్ ఒక ½ an hour అవుతుంది. ఆ లోపు నేను తీసుకెళ్ళా కదా, 2 ఇడ్లీ అయితే తినేస్తాను అనమాట. ఆ తర్వాత వాటర్ తీసుకుంటా. సో అదండి మంచి రెమెడీ అయితే నేను మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఓకేనా, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. సో ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.